ఆఖరికి సాంకేతిక పెరిగి మనిషి సాధించిన అత్యంత ఘనతల్లో ఈరోజు ఏమిటి సాధించావు మనిషి ఇన్ని 100,000 సంవత్సరాల్లో అంటే నా తాలూకు సహజమైనటువంటి తెలివితేటలతో కృత్రిమైన తెలివితేటలు కనిపెట్టా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టా, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి. ఇది ఏ రకమైనటువంటి సాంకేతిక ప్రగతిగా మనిషి చెప్పుకుంటాడో నాకు అర్థం కాల. మనిషి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు. అంటే నేను ఆలోచించను, నా తరఫున నువ్వు ఆలోచించు, నేను తినను, నా తరఫున నువ్వు తిను. చూడు మళ్ళీ మనిషి ఎంత నిస్సహాయుడో కూడా ఇక్కడ అర్థం చేసుకో. అవసరం అలాంటి స్థితి రాలేదు, వచ్చి ఉంటే పాట రాసేవాడిని. మనిషి తనను తాను తలుచుకుని సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన విషయం ఎంత నిస్సహాయుడంటే ఆహార, నిద్ర, భయ, మైథునాదులు 4 జీవలక్షణాలు. ఇవి జంతువులకి, వృక్షాలకి, మనుషులకి అందరికీ సామాన్యమే. ఈ 4 మాత్రం అప్పగించలేడు కదా వాడు. అది నా తరఫున నువ్వు భోజనం చెయ్యి, నా తరఫున నువ్వు నిద్రపో, నా తరఫున నువ్వు మైదానం చెయ్యి, నా తరఫున నువ్వు భయపడని చెప్పలేవు కదా. అంటే నీ ప్రాథమిక దశ అయినటువంటి జాంతవ స్థితినే నువ్వు కలపలేవు. అక్కడి నుంచి ఉన్నతంగా వెళ్ళవలసిన వాడివి వెళ్ళకుండా ఇంకా కిందకి దిగిపోతాననుకుంటే ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే నేను జంతువు అన్నాను కూడా వీలు లేని పరిస్థితి. జంతువు నీకన్నా బాగానే ఉంది. నేను చేసే పని ఏమిటంటే అటు తల తిప్పండి, కొంచెం తీరిక చేసుకోండి, పరుగులు మానండి. మీరు చిరుపుని చల్లాల్సి వచ్చినప్పుడు నేను చెబుతాను అక్కడ వాన ఎక్కువ ఉంటుంది, ఎంత ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది. దాని పుస్తకాలు చదువుకోక్కర్లే. అశోకుడు రోడ్లకు వెళ్ళి ఇరుపక్కలా చెట్లు నాటించారు, ఇరుపక్కలా నాటించకపోతే రోడ్డు మధ్యలో నటిస్తాడా ఏమిటి బుర్రలాగున్నాను. అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు వీరప్పని కొట్టేసే ఉంటాడు ఆల్రెడీ. సో ఈ తమాషాగా చెప్పడంలో ఏమిటి ఇదేమి నాకు జనరల్ నాలెడ్జ్. దిక్కుమాలిన అశోకుడు రోడ్డు ఇరుపక్కలా నాటించదు ఏమిటి? 1000 మొక్కల్ని నాటండి, అందరూ ఒక మొక్క పట్టుకోవడం, ఫోటోలు తీయించుకోవడం, పేపర్ నిండా వేసుకోవడం, మరుసటి రోజు 2వ రోజు పీపారేయడం. ఏమిటంటే అక్కడ ఇల్లు కొత్తగా ఛాలెంజ్లు మొదలయ్యాయి కదా, మళ్ళీ కదా ఇల్లు కట్టాలి కదా. ఈ పాటించేదితో ఆ 2 మొక్కలు పీక వదలు పారేస్తుంది. సో కోతి పనులు చేయటం, కోతులైనా ఇంకా నయం. ఈ రకమైనటువంటి వెకిలితనం నుంచి బయట పడగొట్టేది మనిషిని పతనం చేయిస్తున్నటువంటి ఆలోచన సంవిధానమే మనిషిని సరైన స్థితిలో కూడా తీసుకురాగలదు. మనస్సే మనిషిని ఉన్నతుడిని చేయగలదు, పతితుడిని చేయగలదు. ఉన్నతుడిని చేసే దిశగా ఆలోచించటం ఎలాగా, మనకున్న భావోద్విగ్నతల్ని ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా నిర్దేశించాలి. కోపం ఉండాలి మనకి, కోపంలో మనం ఉండకూడదు, మనలో ఉండాలి కోపం. కోపంలో మన్నుంటే అది మనకు అరుస్తుంది, మనలో కోపం ఉంటే ఎప్పుడు చూపించాలో తెలుస్తుంది. మనకన్నా చిన్నవాడు మనల్ని తిడితే నవ్వు వస్తుంది, నవ్వుతాం, నీ మీద కోపం చూపించాలి రా అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది. శాంతి ఎక్కడో దొరకదు, బయట వీధిలో దొరుకుతుంది. సో మనిషికి కావాల్సిన ఏమిటి, నువ్వు మనిషి అయిన తర్వాత ఏమిడితే అల్టిమేట్గా ఏమిడితే కాస్త శాంతంగా ఉంటాయి చాలు, మనశ్శాంతిగా ఉంటాయి. సో మనశ్శాంతి ఇక్కడే ఉంది, మనసులో వెతుకు. నా మనశ్శాంతి ఇవ్వండి, నా మనశ్శాంతి ఇవ్వండి అని ఇల్లు వెతుక్కుంటావేంటి? ఇక్కడ ఉంది ఇక్కడ మనశ్శాంతి. కోపం వచ్చి దాన్ని పాడి చేస్తుంటే కోపంతో చెప్పు, నువ్వు నా మనశ్శాంతిని ఎందుకు పాడి చేస్తావు అడుగు. దుఃఖం వస్తుంది దాన్ని అడుగు. పరాజయ భావన వస్తుంది, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అన్న, ఎప్పుడు ఓడిపోవద్దురా అనలేదు. ఓడిపోవడం ఒప్పుకోవడం 2 వేరే విషయాలు. నడుస్తుంటే పడిపోవడం నీ తప్పేం కాదు. పడిపోయినందుకు అవమానం ఫీల్ అయిపోకు, బతికే ఉన్నావు కదా. వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన, వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన, అమ్మయ్య అనుకుని ఆనందించు. కవిత్వం తాలూకు అందం ఇక్కడ ఉంటుంది. సడన్గా మనిషి ఇదేంటి ఎముకలు విరిచేస్తే అమ్మాయి అనుకోవడం ఎందుకు? అదృష్టం కనుకనే బతికాను. మాడు తగిలే కీడు తగిలి ఆయు ఉంది నయమేగా. ఇలాంటి మాటలన్నింటినీ ఆ చిత్రీకరణలోనూ ఆ సంగీత ధ్వనులను అంత శ్రావ్యంగా ఉన్నా. ఇందాక చెప్పాను, ఆలోచనామృతాన్ని ముందర తీసుకుని ఆపాత మాధుర్యాన్ని తర్వాత ఆనందించండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకదాన్ని కించపరచడానికి కాదు. పాట ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటే మనకి పనికి వస్తుంది ప్రతి క్షణం కూడా. పడిపోవడం పడిపోయి ఆగొద్దు, లే పద బ్రదర్, మరేం పర్వాలేదురా, లేచి దులుపుకో, ఎలాంటి పరువు పోదురా. ఈ 2 వాక్యాల్లో ఈరోజు మన వర్తమానంలో మన కక్షలు కార్పణ్యాలు ఎలా పెరుగుతున్నాయి.
దేనికి ఇతరులవి పగబడుతున్నాం? అంత అంత కొంపలు మునిగిపోయేంత ఆవేశాలు దేనికి? వాడు విసిరేడో కొట్టాడో రాయి ఏదో ఒకటి జరిగింది, మన కర్మకాలం దెబ్బ తగిలింది. నువ్వు నీ ఇల్లు దాటి బయటకు వెళ్తే నీ మోకాలు చిప్ప లేచిపోయేటట్టు, నీ బటన్ వేలు గోరు లేచిపోయేటట్టు ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పుడు ఎవడు తెలుస్తున్నావు నువ్వు? తిద్దరికి ఎవడూ లేడు అక్కడ. అక్కడ ఎవడో వచ్చి రాంగ్ సైడ్లో వచ్చి సైకిల్తో నిన్ను గుద్దాడు. వాడిని మాత్రం అమనాభూతులు తిరుగుతావు, వాడితో ఫైట్ చేస్తావు, కొడతావు, నీ పనులు మానేసుకుంటావు, వాడి పనులు మానేస్తే నిత్యం తగ్గుపడతావు. ఎండలను దండిస్తామా? వానలను నిందిస్తామా? చలినటో తరిమేస్తామా పోపమ్మని? కస్సుమని కసిరేస్తామా? ఉస్సురని విలపిస్తామా? రోజులతో సర్దుకుపోమా సల్లెమ్మని? సాటి మనిషితో మాత్రం సాగరని దేనికి పంతం? పూటకో పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం? ఇది ఇలా చెప్పినప్పుడు బాగుంది అని అనిపించడమే కాకుండా అక్కడ సీతారామశాస్త్రి కనిపించదు. అది నా తాలూకు పర్పస్. అవును, నేను సూర్యుని తిట్టట్లేదు కదా, వాడు గట్టిగా వెలిగేస్తుంటే నాకు ఏదైనా స్థామత ఉంటే పోయి ఏసీ కొనుక్కుంటే అసలు కూర్చుంటా, లేకపోతే చన్నీటి తొట్లో పడుకుంటా. అంతేగాని వాడిని ఏం చేయలేను కదా. మరి మనిషిని ఎందుకు లోకుగా దొరికాడనా? సో ప్రతి పాటలో ఉన్నటువంటి మాట నీలోకి వెళ్ళి నువ్వు స్వాగతించుకుంటూ వెళితే నువ్వు జీవితాన్ని చూసే సంవిధానం, నిత్య జీవితాన్ని, నీకు ఇవాళ కావాల్సిన పారమార్థికమైన విషయాలు కాదు, మోక్షం ఎలా వస్తుందో నీకు అవసరం లేదు. ముందర తినడం ఎలాగో తెలిస్తే ఆ తర్వాత విషయాలు చూడాలి. సో బతకడం అనే ప్రాథమికమైన చిన్న పని కూడా చేత కాకుండా మనిషి తడబాటు పడుతున్నటువంటి ఈనాటి సమయంలో నాకు ఇవ్వబడినటువంటి వృత్తి ద్వారా, నాకు భగవంతుడు ప్రసాదించిన చిన్న టెక్నిక్ ద్వారా, ఈ రెండిటి ద్వారా జీవితాన్ని అందరిలాగే పరిశీలిస్తూ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు, ఎంతసేపు ఏడుస్తారు, ఎంతసేపు నవ్వుతారు, ఇలాంటి ఆలోచనలు వేసుకుని వాటికి ఇచ్చే సమాధానాలుగా, ఇలా సమాధానాలు ఇచ్చేటప్పుడు నాకు సినిమా వేదిక ఎందుకు మనకు వస్తుంది అంటే, సినిమా వేదిక చాలా గొప్పది. ఎన్నోసార్లు మళ్ళీ చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. కవి అయితే వాడికి ఏదో మూడు రావాలి, 3, 4 ఏదో రావాలి, ఏదో కావ్యం రాసుకుంటాడు, ఏదో ఏడుస్తాడు. కానీ సినిమా కవి అని ఎవరైతే అవమానిస్తున్నారో ఆ సినిమా కవికి 3, 4 కోసం వెయిట్ చేయడానికి వీల్లేదు. ఓ నిర్మాత వస్తాడు, ఇది అడుగుతాడు, ఇంకో నిర్మాత వస్తాడు, మరోటి అడుగుతాడు. పొద్దున్నో పాట ఏడుస్తూ రాయాలి, రెండో పాట నవ్వుతూ రాయాలి, మూడో పాట గెంతుతూ రాయాలి, 4వ పాట దొర్లుతూ రాయాలి, ఇంకో పాట పొర్లుతూ రాయాలి. అన్ని రకాల అనుభవాన్ని ఒకేసారి తీసుకుని ఒకే రోజుని అన్నీ అనుభవించాలి. ఒకడు వచ్చి ఉత్తర కుమారుడు పారిపోతుంటే మహావీరకృత్యంగా రాయండి అని ఒక ఆయన అడుగుతాడు. ఒక ఆవిడ మొగుడిని తీసుకుందండి, ఏమైనా చెప్తారు దాని గురించి. ఇలాంటి సన్నివేశాలు ఒక కవిగా కూర్చున్నప్పుడు వాడికి రావు. సినిమా కవిగా కూర్చున్నప్పుడు వాళ్ళు కల్పించిన కథలలో నుంచి వచ్చినటువంటి ఆ సన్నివేశాలను తీసుకుని దానికి జీవితం అప్లై చేస్తూ రాయటం మూలాన్ని. మామూలు ప్రతి పెళ్ళం మొగుడిని ఇంకో అమ్మాయికి అమ్మేయడానికి కోటగొత్తు తాచులు పెట్టి అమ్మేది, అలాంటి కథ ఏం జరగదు. కానీ కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైన వేళ ప్రతి వాళ్ళ గుండెలకే తగులుతుంది. ఆ చిలక ప్రతివాడు అవుతాడు. ప్రతి ప్రాణంలోనూ ఆ చిలక ఉంటుంది. సుమాంత్రికుడు ప్రాణం చిలకల్లో పెట్టినట్టుగా ఈ చిలక అయితే ఆ చిలకకి తగులుతుంది. అవును, డబ్బులు సంపాదించాలి, ఎంత 50 ఎందుకు, సంపాదిస్తూ ఉంటాను, నా పిల్లలు ఖర్చు పెడుతూ ఉంటారు, నేను తడిసి నిరుపేద అవుతా. కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేద అవుతా. అరే స్వాగతం కోసం ఇచ్చిన పట్ల. సో అలాగా సినిమాలో పాటని ఎందుకు అనే ప్రశ్న వేసుకుని దాన్ని పోనీ ఎందుకు వినియోగించుకోకూడదు అని ఆన్సర్ ఇచ్చుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది.